బుడవలూరు మండలంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి మరణ వార్తతో ప్రతిపక్ష నేతలు సైతం కన్నీరు మున్నీరయ్యారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలనకు పక్క రాష్ట్రాలు సైతం మెచ్చుకున్నాయన్నారు. నిరంతరం ఎమ్మెల్యేలు, మంత్రుల సమస్యలను తీసుకుని వారికి అండగా నిలబడేవారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ లేని కష్టం ఇప్పుడు తెలుస్తుందని వాపోయారు. భగవంతుడు ఏ రూపంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడో చూడాలి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి చాటి చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి, రాజకీయ నాయకుడు అనంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పి చూపించారు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు, మంత్రులను దగ్గర పెట్టుకున్నారు, ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకున్నారు, ఎంపీలను దగ్గర పెట్టుకున్నారు. అందరినీ దగ్గర పెట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీ ఏ విధంగా ఉంది, మన ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు అనని ఎమ్మెల్యేలను, మంత్రులను అడిగి తెలుసుకునే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ విధంగా ఏ ముఖ్యమంత్రులను కూడా మనం చూడలేదు. కార్యకర్తలు, నాయకులు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే పార్టీ బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాకు తెలిసి బహుశా భవిష్యత్తులో అటువంటి వ్యక్తిని మనం చూడబోము, రాబోడు కూడా. రెండు పథకాలు పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పథకాలు, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం. ఈ రెండు కూడా పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఒక్కటే చెప్తున్నాను, రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన రోజు ప్రతిపక్షాలు, శత్రువులు కూడా కన్నీరు పెట్టారు. ఆ విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే. ఏదో ముఖ్యమంత్రి అయిపోయినాం, మనం ఏదైనా చేయొచ్చు అని అనుకోకూడదు ఎవరు కూడా. రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా పరిపాలించాడో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకు ఈరోజు చాలా కుటుంబాల్లో దేవుడిళ్లలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? లబ్ధి పొందారు. రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా కొలిచారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన చేసిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. పార్టీ నాయకులను, కార్యకర్తలను గౌరవించాడు, ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకున్నాడు. అంతేకాదు, క్యాంప్ ఆఫీసులో రోజు కూడా ఉదయం ప్రజలను కలిసేవాడు. 7 to 8 ఆయనే అర్జీలు తీసుకునేవాడు, పరిష్కరించేవాడు. ముఖ్యమంత్రిగా ఆ విధంగా ఉంటే ప్రజలెవరూ కూడా మర్చిపోరు, ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఈ రోజుటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు అనంటే ఆయన చేసిన పథకాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చూపిన ప్రేమ, ఇవి ఎవ్వరూ కూడా తుడపలేరు. అవన్నీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నాడు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు, ఎమ్మెల్యేల సలహాలు తీసుకున్నాడు, మంత్రులని గౌరవించాడు. ఇవన్నీ ఎట్టపోయినాయో, ఎక్కడికి పోయినాయో అర్థం కాని పరిస్థితి. ఆయన పరిపాలన గుర్తుకు తెచ్చుకుంటేనే కన్నీళ్లు వస్తాయి. నిత్యం ప్రజలు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మరణం, ఆయన గాని చనిపోకుండా ఉంటే రాష్ట్రం కూడా విడిపోయేది కాదు, ఉమ్మడి రాష్ట్రం కొనసాగేది. ఎవ్వరు కూడా అడ్డొచ్చేవాళ్లు లేరు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే వేదం. ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాష్ట్రం ఒక అనాదిగా మారిపోయింది.
ఉమ్మడి రాష్ట్రంలో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈ రోజుటికి రాజశేఖర రెడ్డి గారి గురించి అక్కడ చెప్పుకుంటున్నారు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా శాసనసభలో మన రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన పెట్టిన పథకాలు చాలా మంచి పథకాలని చెప్పి అభినందించడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని అభినందించాయి. ఏదేమైనా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. ఆ కష్టం, ఆ బాధ తెలుస్తుంది. అటువంటి వ్యక్తి మనం కోరుకున్నా రారు, కష్టం. భగవంతుడు ఏ రూపంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడో చూద్దాం.